తెలంగాణలో ఖైరతాబాద్ తర్వాత అత్యంత ఎత్తైన గణనాథుడిని ఆదిలాబాద్లో ప్రతిష్ఠించారు. జనతా గణేష్ మండలి ప్రతిష్ఠించిన 54 అడుగుల భారీ గణనాథుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నిమజ్జనం ప్రక్రియను ప్రారంభించారు. పైప్ లైన్తో నీటిని గణనాథుడిపైకి పంపి నిమజ్జనం పూర్తి చేశారు. ఈ వేడుకను చూడ్డానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణపతి బప్పా गणपति कुमार जनता गणेश मंडल मन तेलंगाणा मोदी गणपति खैरताबाद रेंडवदी मा आदिलाबाद कुमार जनता गणेश मंडल ई संवत्सరం 54 అడుగులు ఎత్తు చేసాము. మేము ఇక్కడనే దీన్ని నిమజ్జనం చేసాం నీళ్ళతోని. గత 10 సంవత్సరాల నుంచి ఈ బావి కింద దీని కింద బావి ఉంటుంది. ఈ బావిలో నీటి ద్వారానే మేము నిమజ్జనం చేస్తాము. గత 10 సంవత్సరాల నుండి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ గణపతి మాకు దాదాపు 54 సంవత్సరం. ఈ మా వినాయకుడు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు పట్టణంలోని ప్రతి వార్డు నుంచి చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మేము 11 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తాం. గజనాథ ఈరోజు ఇక్కడనే బావి పైన దిగి నిబంధన చేస్తాము. ఇది మాది ఆదిలాబాద్ పట్టణంలోనే, ఆదిలాబాద్ జిల్లాలోనే ఎత్తైన గణపతి మాది ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ నూతి మీద గణపతి ఇక్కడ స్పెషల్ అన్నట్టు ఓల్డ్ కుమార్పేట అంటారు దీన్ని. నూతి మీద గణపతి అంటే స్పెషల్ ఏంటి అంటే గణపతిని నూతి మీదే కూర్చోబెడతారు కాబట్టి ఇక్కడ నూతి మీద గణపతి అని పేరు వచ్చింది. కొన్ని గత సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని కూర్చోబెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడనే నూతిలో ఉన్న వాటర్ తోని గణపతిని కరిగించడం అనేది ఇక్కడ స్పెషల్. అంతేకాకుండా హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపతి ఫస్ట్ ప్లేస్ అండ్ ఆదిలాబాద్ గణపతి నూతి మీద గణపతి సెకండ్ ప్లేస్ లో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కూడా అన్ని చక్కగా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ గణపతిని గత 20 రోజులుగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడనే తయారు చేపించి ఇక్కడనే కరిగించడం అనేది ఇక్కడ స్పెషల్. ఆదివాసీ హక్కుల